హాయ్ అందరికీ నమస్కారం. పుష్ప 2 రివ్యూతో మీ ముందుకు వచ్చేసాను. పుష్ప 2 రివ్యూ ఈ వీడియోకి మీరు కామెంట్ పెట్టే ముందు పూర్తి వీడియో చూశాక కామెంట్ పెట్టండి. పుష్ప 2కి సంబంధించి ఇది ఫ్లవరా, ఫైరా, వైల్డ్ ఫైరా అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇవాళ మీకోసం నేను ప్లస్లు, మైనస్లు, హైలైట్లు అన్నీ రెడీ చేసి పెట్టా. పుష్ప 2 సినిమా చాలా హైప్ క్రియేట్ అయింది. 12,000 థియేటర్లు. సినిమా హిట్ అనేది ముందు నుంచి బజ్ క్రియేట్ అయిపోయింది ఆటోమేటిక్గా. మరి సినిమా ఎలా ఉంది? పుష్ప 1తో కంపేర్ చేస్తే పుష్ప 2 ఎలా ఉంది? డెఫినెట్గా పుష్ప 2 మరో లెవెల్లో అల్లు అర్జున్ గారిని ఓ రేంజ్లో చూపించే ప్రయత్నం అయితే గట్టిగా జరిగిందని చెప్పచ్చు. అల్లు అర్జున్ గారు నట విశ్వరూపం చూపించిన సినిమా పుష్ప 2 అని చెప్పచ్చు. చూడండి ఇక్కడ ప్లస్లు ఏమున్నాయి. ప్లస్లు చూస్తే కనుక అల్లు అర్జున్ గారి నట విశ్వరూపం చూపించారు. కొన్ని సీన్లలో అల్లు అర్జున్ గారు చింపేశాడట. సో ఆ తర్వాత రష్మిక నటన, అలాగే రొమాన్స్, వీళ్ళిద్దరి మధ్య వచ్చే రొమాన్సు పీక్స్ అంట. యువతని ఉర్రూతులుగిస్తుంది, గిలిగింతలు పెడుతుంది అనమాట. ఆ తర్వాత సంగీతం, దేవిశ్రీ ప్రసాద్. అయ్యా దేవిశ్రీ, అల్లు అర్జున్ అంటే దేవిశ్రీకి కూడా పూనకాలు వస్తాయి. అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చాడు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా అద్దిరిపోయింది. సో ఓవరాల్గా చూస్తే ఇలా అన్నమాట. ఇకపోతే 4-5 సీన్లు అండి సినిమాలో. ర్యాంపేజ్, 4-5 సీన్లు ర్యాంపేజ్ అని చెప్పాలి. అద్భుతంగా 4-5 సీన్లు ఉన్నాయి. సో ఇవి ప్లస్లు. మరి మైనస్లు ఏంటి? మైనస్లు కూడా ఉంటాయిగా. మైనస్లు ఏంటి? సుకుమారు అట్టర్ ఫెయిల్యూర్ అయ్యారు మైనస్లో. అంటే అల్లు అర్జున్ ఎంత హైలైట్ అయ్యాడో సుకుమారు అట్టర్ ఫెయిల్యూర్ అయ్యారు. కారణం ఏంటంటే సుకుమార్ గారు కథ మీద కానీ కథనం మీద కానీ దృష్టి పెట్టడం కంటే కూడా అల్లు అర్జున్కి జాతీయ అవార్డు ఎలా కొట్టించాలి, 2వ జాతీయ అవార్డు అనే ప్లాన్ అయితే చేసినట్టు కనపడుతుంది. ఇక్కడ అల్లు అర్జున్ గారు కోసం పెట్టిన శ్రద్ధ సినిమా కథ మీద కానీ, సినిమా నిడివి మీద కానీ, సినిమా కథనం మీద కానీ ఆయన పెట్టుంటే సినిమా మరో రేంజ్లో ఉండేది. సో సుకుమార్ అట్టర్ ఫెయిల్యూరు. కథ అస్సలు ఏమీ లేదు. పుష్ప 1లో కథ ఉంది, ఎమోషన్ ఉంది. పుష్ప 2కి వచ్చేటప్పటికి కథ ఏమీ లేదు. అలాగే ఫహద్ ఫాసిల్, ఈయన ఎరగదేసేస్తాడు, సూపరు డూపరు అనుకుంటే ఫహద్ ఫాసిల్ సెకండ్ హాఫ్లో చూడాలి ఫహద్ ఫాసిల్ అన్నారు అందరూ. ఫహద్ ఫాసిల్ తేలిపోయాడు. ఒక శ్రీను వైట్ల సినిమాలో హీరోని, విలన్ని ఎట్లయితే కమెడియన్గా చూపిస్తారో ఆ రకంగా కమెడియన్గా ఆయన్ని చూపించడంతో హీరోయిజం డౌన్ అయిపోయింది. విలన్ ఎంత పెరిగితే హీరో అంత పెరుగుతాడు, విలన్ ఎంత తగ్గితే హీరో అంత తగ్గుతాడు. ఈ రకంగా ఫహద్ ఫాసిల్ని ఒక జోకర్ క్యారెక్టర్ చేశారు. సో దానివల్ల ఆయన కూడా ఫెయిల్యూర్ అయిపోయాడు. సో క్లైమాక్సే సినిమాకి, ఏ సినిమాకైనా ఆయువు పట్టు క్లైమాక్సే. ఫస్ట్ హాఫ్ బాగలేకపోయినా పర్వాలే, సెకండ్ హాఫ్ బాగుండాలా, క్లైమాక్స్ అదిరిపోవాలా. ఇందులో ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్లో వచ్చేప్పుడు సినిమా అలా డిక్రీజ్ అవుతూ వచ్చింది. ప్రీ క్లైమాక్స్ మాత్రం హైకి తీసుకెళ్ళాడట, క్లైమాక్స్లో మాత్రం పూర్తిగా పడేశాడు. సో ఓవరాల్గా క్లైమాక్స్ మొత్తం నాశనం అయిపోయింది. సినిమా నిడివి చాలా, 3 గంటల చిల్లర సినిమా ఉంటే ఇంత నిడివి చూడడం అనేది కూడా ఒక సహనానికి పరీక్ష అని చెప్పాలి. ఇది ఓవరాల్గా వీడియో గేములను తలపించింది ఈ సినిమా. అంటే వీడియో గేముల్లో మనం ఎట్లా కొంచెం అంటే రియాలిటీకి దూరంగా ఉంటుందో ఆ రకంగా వీడియో గేములు తలపించింది సినిమా అని చెప్తా ఉన్నారు. సరే, భోజ్పురి సినిమా ఓవరాల్గా మనం తెలుగు సినిమా చూస్తున్నామా లేకపోతే భోజ్పురి సినిమా చూస్తున్నామా అన్న అనుమానం అయితే కలక్కమానదు. అందుకోసమే కావచ్చు ఆయన పాట్నాలో పెట్టాడు ఒక ప్రీ రిలీజ్ ఈవెంటు. బట్ భోజ్పురి సినిమా చూసిన ఫీలింగ్ కలుగుతూ ఉంది అని చెప్తున్నారు. అలాగే సీన్లు ఒక 4-5 సీన్లు అద్దరిపోయాయని చెప్పాను కదా, కానీ సీన్ల మధ్య కనెక్టివిటీ లేదట. అంటే ఒక కథలాగా, ఒక కథనంలాగా నడిపిన తీరు లేదు. దేనికి దానికి అన్నట్టు సపరేట్గా ఉన్నాయి. సీన్ల మధ్య కనెక్టివిటీ లేదు. అలాగే పాటలు చాలా బాగున్నాయి కానీ ప్లేస్మెంట్ సరిగా లేదు. పాట రాగానే ఎమోషను, ఆ బిగుతు, కథలో ఉన్న బిగుతు సడలిపోతూ ఉంది. తద్వారా పాటలు పెట్టడం వల్ల కొంచెం ఆర్టిఫిషియల్గా కథనం కాస్త బిగుతు తగ్గింది అని చెప్తున్నారు. ఓవరాల్గా హైలైట్స్ ఏంటంటే ఎలివేషన్ సీన్స్ ఒక అద్భుతంగా తీశారు అల్లు అర్జున్ గారి. అలాగే జాతర సీను, మాస్ ఎలివేషను, మాస్ హీరోయిజం ఎలా ఉంటుందో ఆ రకంగా జాతర సీన్ తీయడం జరిగిందని చెప్తున్నారు. ప్రీ క్లైమాక్స్ కూడా అద్దరిపోయిందని చెప్తున్నారు. ఓవరాల్గా చూస్తే ఇది ఈ సినిమా
సెకండ్ పుష్ప 2 ఏం చేస్తారంటే ఆయన బిజినెస్లో ఎలా ఎదిగాడు, ఏ రకంగా అయితే దోపిడీలో, ఏ రకంగా పుష్ప 1లో ఏ రకంగా దోపిడీదారుల మధ్య ఒక దోపిడీదారుడిగా ఎలా ఎదిగాడో, ఎలా ఎదగబోతున్నాడో చూపిస్తూ ఆపాడు. ఇక్కడ ఆ దోపిడీదారుడు ఏ రకంగా టాప్ పొజిషన్కి వెళ్ళాడు అనేది చూపిస్తాడు. రష్మిక అంటే ఒక ఆడపిల్ల మాట, ఇంట్లో ఒక ఆడవాళ్ళ మాట వింటే ఏ రకంగా ఉంటుందనేది ఈ సినిమా ఓవరాల్ కాన్సెప్ట్ అని చెప్పాలి. రష్మికకు చాలా కీలకమైన రోల్ ఇచ్చాడు ఇందులో. రష్మిక చెప్పిన మాట విని ఏ రకంగా అల్లు అర్జున్ ఎలాంటి యాక్టివిటీస్ చేశారు అని చెప్తారు. కేవలం ఒక ఫోటో కోసం ఒక సీఎం ఫోటో దిగలేదని సీఎంలనే మార్చిన సీన్లు చూపించాడు. కొంచెం ఓవర్గా అనిపిస్తాయి కానీ తప్పదు కదా, 1000 రూపాయలు పెట్టి టికెట్ కొన్నప్పుడు అంత ఓవర్ యాక్షన్స్ చూడాల్సింది తప్పదు కాబట్టి. సో ఓవరాల్గా సినిమాకి నేను ఇచ్చే పాయింట్స్ 5కి 2.75. అంటే సినిమా ఫైరే, వైల్డ్ ఫైర్ కాదు, ఫ్లవరు కాదు, అంటే ఫ్లాపు కాదు, బ్లాక్ బస్టర్ కాదు, యావరేజ్. అంటే ఈ సీన్ల కోసం సినిమా అంటే సినిమాగా చూస్తేనేమో ఆ కథ లేదు, అంత కొంచెం ఇంట్రెస్టింగ్గా అనిపించకపోయినా ఈ సీన్ల కోసం, అల్లు అర్జున్ యాక్టింగ్ కోసం సహజంగా చూస్తారు. సో రష్మిక నటన, ఆ రొమాన్సు, ఆ పాటలు, ఆ డాన్సులు, వాటి కోసం సినిమా ఒకసారి చూస్తారు అంతే తప్ప ఇది బ్లాక్ బస్టర్ అయితే కాదు. సో వైల్డ్ ఫైర్ అవ్వుతుంది అనుకున్నది కాస్త ఫైర్లోనే ఆగిపోయింది. నిజం చెప్పాలంటే పుష్ప 1 బాగుందని చాలామంది చెప్తున్నారు. పుష్ప 2లో ఈ సీన్ల మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువ, సీన్ల కోసం వెళ్ళాలి తప్ప సినిమా కోసం వెళ్ళక్కర్లేదనేది సహజంగా అందరూ చెప్తున్నమాట. ఇది ఫస్ట్ డే రివ్యూ. సో చాలామంది అనుకుంటున్నారు కావచ్చు, అన్న సినిమా చూసేశాడా అనేసి. నేను ఎక్కడ చూస్తానయా, నేనేమో రిచ్ కిడ్డా, నేను ఒక మామూలు మధ్యతరగతి మనిషిని, నేను సినిమా చూడలా. సో నిన్న రాత్రి నుంచి రివ్యూలన్నీ చూసి ఇంత ఓవరాల్గా ఏంటి రివ్యూ అని నేను ఒక రివ్యూ ఇచ్చా అంతే తప్ప అన్న సినిమా చూసినట్టున్నాడు, 1000 రూపాయలు పెట్టి అన్న సినిమా చూశాడు, 1000 రూపాయలు లేకపోతే మీరు సినిమా చూడొద్దు అని చెప్పాడు అన్న, నిదానంగా చూడండి కొంపలు మునిగేది లేదని చెప్పిన అన్న సినిమా చూసినట్టున్నాడు అనుకుంటున్నారేమో. నేను సినిమా చూడలేదు, నేను ఒక రిచ్ కిడ్ని కాదు, నేను ఒక సాధారణమైన మనిషిని, మధ్యతరగతి మనిషిని. కాబట్టి నేను సినిమా చూడలా, మీలాగే చాలామంది లాగా రివ్యూస్ చూసా. ఆ రివ్యూలో నాకు వచ్చింది. ఏదేమైనా వైల్డ్ ఫైర్ కాస్త ఫైర్తో సరిపెట్టుకున్నాడు. కానీ 1000 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది, అవి అయితే చేరుకుంటాడేమో అని నాకు అనిపిస్తుంది తప్ప అంతకుమించి ఏదో అద్భుతాలు జరిగిపోతాయని చెప్పుకోవడానికైతే లేదు. కానీ ఇది ఈ ఫస్ట్ డే వచ్చిన రివ్యూసే. రాబోయే రోజుల్లో, రాబోయే వారంలో ఈ రివ్యూస్ కూడా తగ్గిపోవచ్చు. ఎందుకంటే సినిమాలో ఆ ఓవర్ యాక్షన్ చూసి తట్టుకోలేని వాళ్ళు చాలామంది ఉంటారు. కాబట్టి మీరు గుండె దిటవి చేసుకోవాలా. మీరు కావాలంటే 29వ రోజు వరకు వెయిట్ చేస్తే 30వ తారీఖు ఓటీటీలో వస్తుంది. ఈలోపు మూవీ రూల్స్ ఇలాంటి వాటిలో చూడకండి. మూవీ రూల్స్ ఇంకేవో సైట్లు చెప్పారా, తమిళ్ రాగర్స్ అంట, వీటిలో చూడకండి. ఐబొమ్మ అంట, వాటిలో కూడా చూడకండి. దయచేసి మళ్ళీ చెప్తున్నా, పైరసీ చేసి చూడకండి. సో డబ్బులు ఎక్కువ పెట్టాలి కదా అనుకుని మీరు పైరసీ మాత్రం చేయకండి. ఈ సినిమాని మీరు ఓటీటీలో చూడండి హ్యాపీగా. సో సినిమా అయితే మొత్తం మీద 2.75 అంటే ఓకే సినిమా. సూపర్ హిట్ కూడా కాదు, అలా అనమాట. మరి మిగతా పాన్ ఇండియా రేంజ్లో మరి రివ్యూస్ ఎట్టున్నాయో నేను చూడలేదు ఇంకా. ఆ రివ్యూస్ కూడా తీసుకుంటా, ఆ రివ్యూస్ కూడా చూసుకుని హిందీ వాళ్ళు ఎట్ట ఫీల్ అవుతున్నారు, కన్నడ వాళ్ళు ఎట్ట ఫీల్ అవుతున్నారు, మలయాళం వాళ్ళు ఎట్ట ఫీల్ అవుతున్నారు కూడా మళ్ళీ మాట్లాడుకుందాం. నమస్తే.